ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు చేపల కూర తినాలనిపించింది. అందుకే 10 నిమిషాల్లో నేను చేపల కూర అయితే నేర్చుకొని మీకు చూపిస్తున్నాను. ఎలాగంటే ఫస్ట్ మనం ఒక చేపలు తీసుకోవాలి. చేపలు అయితే ఇవి నాకు పేర్లు తెలియదు కానీ రూ. 250 పడ్డది. హాఫ్ కేజీ తెచ్చుకున్నా రూ. 125 మాత్రమే. తీసుకొని చాలా క్లీన్గా కడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నీట్గా కడగరు. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది కానీ కడిగేటప్పుడే ధూళి తీరిపోతుంది మనకి. ఫస్ట్ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే చేపల కూర చేయడం నాకు అస్సలు రాదు. చాలామంది మా ఫ్రెండ్స్ని అడిగినా కానీ కష్టవరా బాబు నువ్వు వద్దన్నారు. కానీ నేను నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కూర నేను నేర్చుకుంటున్నాను, అది 10 నిమిషాల్లో. చూడండి, చేపల్ని చాలా తెల్లగా మంచిగా కడగడం జరుగుతుంది. 1-2 సార్లు నీళ్లు పోసి కడిగి తెల్లగా చేశాను ఈ చేపల్ని. ఎవరన్నా చూస్తే రిన్ సోప్ వేసి రుద్దారా ఇంత తెల్లగా వచ్చింది అనుకుంటారు. కాదు, నేను ఉప్పేసి రుద్దాను, అందుకే ఇది ఇంత తెల్లగా వచ్చింది. పార్ట్ 2, 2 పెద్ద నిమ్మకాయల సైజు ఉన్నటువంటి చింతపండు ముద్దలను తీసుకొని నీళ్ళలో నానేసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చీలు రెడీగా పెట్టుకోండి. ఉల్లిగడ్డను వచ్చేసి మనం ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది హాఫ్ కేజీకి. 2 టమాటాలు తీసుకోండి, అవి కూడా కట్ చేసేసేయండి. 3 పచ్చిమిర్చి తీసుకోండి, అవి చీలికల్లాగా చేసేసి వేసేసేయండి. కొంతమంది పచ్చిమిర్చిని ఆప్షనల్గా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మా మాస్టర్ చెప్పినట్టయితే నేను పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఏం చేయాలంటే దానికి సరిపడా పసుపు కూడా మనం వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు అయితే నేను వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కూడా దానికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు మీ ఇష్టం, ఇంకో స్పూన్ కారం కూడా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మా మాస్టర్ అయితే 3 టీ స్పూన్ల కారం కూడా వేస్తున్నారు. అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మళ్ళీ కారం ఎందుకు అని నేను అడిగితే మా మాస్టర్ ఏదో చెప్పారు కానీ నాకు అది అంత క్లారిటీగా అర్థం కాని చెప్పడం ఎందుకులే అని చెప్పి మనం కూడా లైట్ తీసుకొని ఫాలో అయిపోతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అనిపిస్తుంది. మనకు వచ్చేసి 5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసాము. ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్క అనేది నలగకుండా, ముళ్ళు అనేది మనకి గుచ్చుకోకుండా ఈ కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా చేపలకు పట్టేటట్టు మెల్లగా స్మూత్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని ఇదంతా ఒక పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని తీసుకొని మెత్తగా పిసికి గుజ్జు చేసి ఆ నీళ్ళని ఏం చేయాలంటే ఈ చేపల కూర మిశ్రమంలో వేసేసేయాలి. అప్పుడు పులుసులాగా తయారవుతుంది అనమాట. ఇది కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 2వ రౌండ్ కూడా మళ్ళీ నీళ్ళు ఎక్కువ పులుసు చేసుకోండి. మొత్తం అసలు యాక్చువల్లీ పులుసులోనే ఉంది. ఈ పులుపు ఉప్పుకి మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్గా చింతపండు పులుసు పోయాలన్నమాట. ఈ చింతపండు పులుపులోనే పోయడంలోనే అసలు చేపల కూర టేస్ట్ అనేది ఉంటుంది. అది తెలిసే చేపల కూర సక్సెస్ అయిపోతుంది. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో, కారాన్ని ఉప్పుని ఈ చింతపండు పులుసు డామినేషన్ చేస్తుంది. అందుకని ఈ పులుపు ఎంత వేయాలో ఉప్పుకి కారానికి తగ్గట్టుగా చూసుకొని చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. అప్పుడు చేపల పులుసు మంచిగా వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 4, ఇదేముంది, గ్యాస్ వెలిగించండి, హై ఫ్లేమ్లో పెట్టండి. ఈ కలిపి పెట్టుకున్న చేపల పులుసు అంతా కూడా తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసేయండి. తీసుకొచ్చేసి దానికి ఒక సరిపడా మూత పెట్టేసి ఉడకనియండి. ఒక 5-10 నిమిషాలు, 10-15 నిమిషాలు పడుతుందిలే. 10 నిమిషాలు ఉడకనియండి. అది అంతా గ్రేవీలాగా తయారవుతుంది. ఆ చింతపండు ఇప్పుడు వాటర్ లాగా ఉంది కదా, అదంతా గ్రేవీలాగా తయారైపోతుంది. అప్పటిలోకి ఏం చేస్తారంటే కొంచెం మెంతులు, అది జీలకర్ర తీసుకొని కొంచెం లైట్గా వేపుకోవాలన్నమాట. మరీ మాడకుండా లైట్గా వేపుకొని దాన్ని తీసుకెళ్ళి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంట్లోనే 7 వెల్లుల్లి రెక్కలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నేను అల్లం ఆప్షనల్ కిందకి ఎంచుకుంటున్నా. అల్లం మీరు వేసుకునేటోళ్ళు మీ ఇష్టం. ఇది అంతా తీసుకెళ్ళి ఈ వెల్లుల్లి, దీని పేరు మెంతులు, జీలకర్ర ఇదంతా తీసుకెళ్ళి మసాలాని ఈ ఉడుకుతున్న చేపల కూరలో వేసేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. మనం ఈ కర్రీలో కొత్తిమీర, పుదీనా, అల్లం లాంటి మసాలాలు వేయకపోయినా కానీ స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. మూత తీయగానే చేపల కూర వాసన ఆకలేస్తుంది అంటూ అనిపిస్తుంది. కలర్ఫుల్గా కూడా ఉంది. ఇగో బబుల్స్ కూడా వస్తున్నాయి అంటే ఇంకా మనకి ఉడికినట్టే. ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 5 రాగి సంగటి కానీ వైట్ రైస్ కానీ వేసుకొని ఒక పట్టు పట్టేయడమే. చేపల పులుసు ఈరోజు అద్భుతంగా ఉంటుంది, నెక్స్ట్ రోజు ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ రోజు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.